హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను టీపీ లింక్ బ్రాండ్లోని డికో సీలింగ్ వైఫై రూటర్స్ని అన్బాక్సింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూపించబోతున్నాను. ఇవి పీఓఈ మెష్ వైఫై రూటర్స్. వీటి లుక్ వచ్చేసరికి రౌండ్గా ఉంటాయి, కానీ ఓన్లీ వైట్ కలర్లో మాత్రమే అవైలబుల్ ఉంటాయి. మోడల్ విషయానికి వచ్చేసరికి డికో X50 పీఓఈ అని ఉంటుంది. ఈ బాక్స్లోని మనకి 3 ప్యాక్ వస్తుంది అనమాట. 3 ఉంటాయి ప్యాక్లోని. వైఫై స్ట్రెంత్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. వ్యాస్ట్ ఏరియాస్ కవర్ చేస్తాయి. ఏమైనా అబ్స్టకిల్స్ ఉన్నా సరే మాక్సిమం స్ట్రెంత్తో వస్తాయి. అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్లో ఏమేమి ఇచ్చారో చూపిస్తాను. ఇదిగోండి, ఇదే డికో వైఫై. సేమ్ సీలింగ్ లైట్స్ ఉన్నట్టే ఉంటాయి మన సీలింగ్ ఫిక్స్ చేసినప్పుడు. ఇక్కడ బ్యాక్ సైడ్ స్టాండ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ప్యాచ్ కేబుల్, క్విక్ ఇన్స్టాలేషన్ గైడ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ స్క్రూస్, నట్స్ ఇవన్నీ కూడాను మనకి ఇన్స్టాలేషన్కి ఉపయోగపడతాయి. అడాప్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు డికో ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఎల్ఈడి లైట్ వెలుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది కదా, దాని మీద డిస్క్రిప్షన్ అంతా ఉంటుంది. అది ఫోటో తీసుకొని పెట్టుకోండి. ఇక్కడ చూస్తే ఇది రీసెట్ బటన్, డివైస్ రీసెట్ చేయడానికి. ఇది వచ్చేసి పీఓఈ పోర్ట్స్. మనం పీఓఈ స్విచ్ నుంచి పవర్ ఇవ్వడం కోసం. అండ్ లాస్ట్ లో పవర్ ఉంది కదా, ఇది అడాప్టర్ నుంచి పవర్ ఇవ్వడం కోసం. ఇదే మనకి పీఓఈ స్విచ్. ఈ స్విచ్ నుంచే మనం డెకోస్ కి పవర్ ఇస్తాం అనమాట. ఇక్కడ ఒక ఎండ్ వచ్చేసి పీఓఈ కనెక్ట్ చేసి, ఇక్కడ ఇంకో ఎండ్ వచ్చేసి డెకోకి ఇస్తాం. ఇక్కడ చూడండి, మనకి లైట్ అయితే వెలిగింది. ఎల్లో కలర్ లైట్ వచ్చింది కదా, పవర్ ఆన్ అయినట్టు మీనింగ్ ఇది. ఇప్పుడు పీఓఈ స్విచ్ లో 2 అప్లింక్ పోర్ట్స్ ఉంటాయి. ఒక పోర్ట్ లోని వచ్చేసి రోటర్ నుంచి తీసుకొచ్చిన వైర్ ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అవన్నీ ప్రాసెస్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ వచ్చేసి టీపీ లింక్ డికో అని కొడితే మీకు ఇక్కడ యాప్ కనిపిస్తుంది కదా, అదైతే ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ అయ్యింది కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు డికో అని చెప్పేసి ఇలాగా మీకు లోగో కనిపిస్తుంది కదా. ఇప్పుడు చెక్ బాక్స్ మీద టిక్ చేసి కంటిన్యూ చేసేయండి. పర్మిషన్స్ అన్ని అలౌ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే టీపీ లింక్ అకౌంట్ ఒకటి ఉండాలి. అది లేకపోతే రిజిస్టర్ చేసుకోండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయితే అయిపోతున్నాను. 2 స్టెప్ వెరిఫికేషన్ కావాలంటే టర్న్ ఆన్ చేసుకోండి, లేదంటే మేబీ లెటర్ మీద ట్యాప్ చేసేసేయండి. ఇప్పుడు పెయింట్ యువర్ హోమ్ అండ్ వైఫై అని వచ్చింది కదా, ఇక్కడ లెట్స్ బిగిన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే లొకేషన్ అండ్ బ్లూటూత్ అన్ని కూడా పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని కూడాను మీరు ఓకే చేసేసేయాలి. ఇక్కడ చూడొచ్చు టర్న్ ఆన్ బ్లూటూత్ అని ఉన్నది కదా, ఈ పర్మిషన్స్ అన్ని కూడా ఆన్ చేసేసేయండి. ఆన్ చేస్తే మీకు బ్లూటూత్ ఆన్ అయ్యి మీకు దగ్గరలో ఉండే నెట్వర్క్ చూపిస్తుంది. ఇక్కడ చూడండి డికో నెట్వర్క్ చూపిస్తుంది కదా, ఇది సేవ్ చేసేసేయండి. ఇప్పుడు లుకింగ్ ఫర్ డికో అని వచ్చేసి డికో కోసం సెర్చ్ చేస్తుంది. సెర్చ్ అయిన తర్వాత అది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయితే అయిపోతుంది. కనెక్టింగ్ టు డికో అని వచ్చింది కదా, ఇప్పుడు కనెక్టెడ్ టు డికో అని వచ్చింది. ఇప్పుడు సెటప్ ద డికో మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఐ హ్యావ్ ఏ పీఓఈ పవర్ సప్లై మీద ట్యాప్ చేయండి. మోడమ్ రీస్టార్టెడ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీరు ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. హాల్వే సెలెక్ట్ చేశాను నేను. ఇప్పుడు డైనమిక్ ఐపీలోనే ఉంచేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తే క్రియేటింగ్ యువర్ వైఫై నెట్వర్క్ అని వచ్చి చేంజ్ యువర్ నెట్వర్క్ నేమ్ అని చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు నెట్వర్క్ నేమ్ మీకు ఏది కావాలంటే అది పెట్టుకోండి. నేనైతే సుభాష్ గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పేసి ఇస్తున్నాను. పాస్వర్డ్ మీకు కావాల్సిన పాస్వర్డ్ పెట్టి కన్ఫర్మ్ చేసుకోండి. చేస్తే మీకు క్రియేటింగ్ యువర్ వైఫై నెట్వర్క్ అని వస్తుంది. మనం ఇప్పుడు చేంజ్ చేసిన నేమ్ ఇక్కడ చూడండి చేంజ్ అయిపోయింది, సుభాష్ గ్రౌండ్ ఫ్లోర్ అనేసి. ఇది మళ్ళీ ఇక్కడ సేవ్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు కనెక్టింగ్ టు సుభాష్ గ్రౌండ్ ఫ్లోర్ అని వచ్చింది కదా, ఇప్పుడు మన మొబైల్ అయితే కనెక్ట్ అయితే అయిపోతుంది. ఫౌండ్ ఇట్ అని వచ్చింది. టెస్టింగ్ ఇంటర్నెట్ కనెక్షన్, డికో ఈజ్ నౌ ఆన్లైన్. ఇప్పుడు నెట్ అయితే డికోకి సప్లై అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మీద ట్యాప్ చేసేసేయండి. ఇప్పుడు రిమైనింగ్ డెకోస్ కూడా కనెక్ట్ చేసేయండి అని చెప్తుంది కదా, ఇప్పుడు డన్ మీద ట్యాప్ చేయండి. నేను సీలింగ్ కి పెడుతున్నాను కాబట్టి సీలింగ్ మీద ట్యాప్ చేసి ఐ హావ్ మౌంటెడ్ డెకో అని చెప్పేసి మీరు ట్యాప్ చేసి లెట్స్ బిగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెట్ పాస్ అవుతుందో లేదో ఇక్కడే మీకు చూపించేస్తుంది. ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి నెట్ పాస్ అవుతున్నట్టు మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఎన్ని క్లయింట్స్ కనెక్ట్ అయ్యాయి అనేది ఇక్కడ చూపిస్తుంది లిస్ట్ లోని, 2 ఆన్లైన్ క్లయింట్స్ అనేసి. ఇప్పుడు నెట్ వస్తుందో లేదో ఒక్కసారి మనం చెక్ చేసి చూద్దాం. సుభాష్ గ్రౌండ్ ఫ్లోర్ కనెక్ట్ అయ్యానప్పుడు యూట్యూబ్ ఏమన్నా ప్లే చేసి చూస్తాను. ఇదిగోండి ప్లే అయితే అవుతుంది వీడియోస్. ఇక్కడ చూడొచ్చు, స్క్రోల్ చేస్తున్నాను. ఇదిగోండి నెట్ అయితే సప్లై అయితే అవుతుంది. ఇంటర్నెట్ కనెక్ట్ చేయకముందు మనకి ఎల్లో లైట్ ఉన్నది. ఇప్పుడు చూడండి నెట్ కనెక్ట్ అయిన తర్వాత గ్రీన్ లైట్ ఉంది. ఇప్పుడు రిమైనింగ్ 2 డెకోస్ కూడాను 2 ప్యాచ్ కేబుల్స్ తోని కనెక్ట్ చేసేద్దాం. చేసిన తర్వాత మళ్ళీ కాన్ఫిగర్ అయితే చెయ్యక్కర్లేదు, ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి. ఒకటి మనం కనెక్ట్ చేస్తే చాలు, రిమైనింగ్ 2 కూడా ఆటోమేటిక్ కాన్ఫిగర్ అయిపోతాయి. ఇప్పుడు ఒకసారి సాఫ్ట్వేర్ లోని యాప్ లోని ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 2 కూడా కాన్ఫిగర్ అయిపోయినట్టు చూపిస్తుంది మనకి.
డెకో ప్లేట్స్ అయితే సీలింగ్ కి ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం డెకోని లాక్ అయితే చేసుకోవాలి. ఇది మన టీపీ లింక్ డెకోస్ మీద వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దిస్ ఇస్ వెంకట్ సైనింగ్ ఆఫ్.